గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్ ఏంటంటారు, ఈరోజు వినాయక చవితి కదా, అంటే మనందరికీ పిల్లలందరికీ ఇష్టమైన పండగ కదా. సో ఈరోజు మా హాస్టల్లో మా రూమ్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటామో మీకు చూపించేస్తాము. గాయస్, ఇది వచ్చేసి మా చిన్న దేవుడు కదా, ఇక్కడే ఇప్పుడు మేము వినాయకుడిని పెట్టబోతున్నాం. ఇదిగోండి, వినాయకుడు వచ్చేసి వెనకాల ఉన్నాడు, ఇంకా తీయలేదు, ఇంకొంతసేపట్లో తీసేసి పెట్టేస్తాం. ఇప్పుడైతే కొన్ని ప్రసాదాలు అయితే చేస్తాము. ఒక ప్రసాదాలు అంటే ఎక్కువ అనుకున్నారు కానీ ఒక 3 ప్రసాదాలు చేస్తాము. అది వచ్చేసి మన కేసరి ఒకటిను, పులిహోర, కుడాలు చేస్తున్నాము. నేను నా ఫ్రెండ్ కలిపి చేస్తున్నాము. చూడండి, నా ఫ్రెండ్ అయితే పులిహోర కలుపుతుంది. ఇప్పుడే నిమ్మరసం పోస్తుంది. ఏం పులిహోర? నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ పులిహోర అండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉంటుందో. దేవుడికి పెడుతున్నాం కాబట్టి ఇంకా మేము సాల్ట్ది ఎంత వేసామో అనేది ఇంకా చూడలేదు, చూడాలి లాస్ట్లో. మరి మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్నప్పుడు అప్పుడు చూడాలి సాల్టింగ్. మనం ఏమైంది, గింజలు వచ్చేస్తున్నాయండి ఫ్రెండ్స్, మధ్యలో నిమ్మకాయ పెక్కలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఎలా చేద్దాం ఏంటో ఆ పులిహోర. బాగానే ఉంటుందిలేండి ఫ్రెండ్స్, బాగా చేస్తుంది వంటలు, పర్లేదు ఫ్రెండ్స్, నా అంత కాపోయినా ఏదో కొంచెం. ఇప్పుడే మా వినాయకుడిని బొట్టు పెట్టడానికి తీస్తున్నాం గైస్. అదిగోండి మా బుజ్జి వినాయకుడు, భలే ఉన్నారు కదా, క్యూట్గా. ఒక బుజ్జి దండ కూడా తెచ్చాం గైస్ వినాయకుడి కోసం. ఇప్పుడైతే వినాయకుడికి బొట్టు అది పెడుతున్నాము. అదిగోండి నా ఫ్రెండ్ పెడుతుంది. నేనైతే కుడాలు చేస్తున్నాను, అయిపోయినాయి చూడండి కుడాలు. గైస్, నా ఫ్రెండ్ అయితే రవ్వ కేసరి చేస్తుంది చూడండి. ఇప్పుడైతే పువ్వులు అవన్నీ పెట్టేసాం గైస్. ఇదిగోండి మా బుజ్జి వినాయకుడు, అలాగే ఒక బుజ్జి లడ్డు తెచ్చాము, అలాగే ఒక గొడుగు. ఇప్పుడే దీపారాధన చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకోటి నా ఫ్రెండ్ వెలిగిస్తుంది, అందుకాగా అగరత్తులు వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ రోజు పూజలు చేసిద్ది. నమః ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. గాయస్, మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి కొబ్బరికాయ అన్ని కొట్టేసాము, ప్లస్ ప్రసాదాలు కూడా అన్ని పెట్టేసాము. నైవేద్యం, పూజ, వ్రత కథ మొత్తం అన్నీ అయిపోయినాయి. మేము వచ్చేసి ఈసారి వినాయక చవితి వచ్చేసి హాస్టల్లో చేసుకున్నాము. మొత్తం ఇదంతా హాస్టల్లోనే ఒక చిన్న సెటప్ పెట్టాం అన్నమాట వినాయకుడి కోసం. అదిగోండి మా షెల్ఫ్లో. యాక్చువల్గా ఎప్పుడు దేవుళ్ళకి పూజ చేస్తాం ఇక్కడ. అవన్నీ ఏమంటే వినాయకుడిని తెచ్చుకొని అదిగోండి నా ఫ్రెండ్స్ కేసరి అందుట్లో చేసింది కెటిల్లో, అది మొత్తం తీర్చి ఊడ్చి తినేద్దామని చూస్తుంది. చాలా ఎంత ఉడుకుతా కుండు మొత్తం తినేని, ఇదంతా దేవుడి కన్నా ముందు నేనే ఆరగించేసేలా ఉన్నాను. ఇదంతా దేవుడు ఆల్రెడీ తినేసాడులే మనం పెట్టినవి అన్నీ. అనుకున్న దానికన్నా పూజ చాలా బాగా అయింది ఫ్రెండ్స్. మొత్తం పూజ అన్నీ అయిపోయాయి. మేము వచ్చేసి ప్రసాదాలు కూడా తినేసాము, దేవుడికి పెట్టేసి నైవేద్యం. దాని తర్వాత మేము టేస్ట్ చేస్తాం కూడా. బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి. అసలు మేము అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చాయి. యాక్చువల్గా మేము హాస్టల్లో ఉన్నాం కదా, అనుకున్నాము సరిగ్గా రావేమో, అంటే కెటిల్స్లో చేయాలి ఫ్రెండ్స్ అన్నీ, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి కూడా. అస్సలు అనుకోలేదు. మా వినాయకుడు బాగుంటాయి మటుకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి ఇంకా సాయంత్రం కలుద్దాం మళ్ళీ.
గాయస్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసి మేము కాలేజ్ గుడికి వెళ్ళబోతున్నాం. అదే పొద్దున్న చెప్పా కదా సాయంత్రం ఇంకో పని ఉందని. అదే మా కాలేజ్ గుడికి. మా కాలేజ్లో కూడా ఒక గుడి ఉంది, అందుట్లో కూడా వినాయకుడిని పెట్టారు. సో ఇప్పుడు వెళ్దాం. వచ్చేసి మా జిఎస్ఎల్ టెంపుల్. అక్కడ వచ్చేసి ఇక్కడ వినాయకుడు, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు, చూపిస్తాను. అక్కడ రాముల వారును హనుమాన్ ఉంటారు. అక్కడ వచ్చేసి ఇంకో గుడి, అది చూపిస్తాము. వినాయకుడు ఫ్రెండ్స్, సాయిబాబా, అమ్మవారు, ఇదే మన రాముల వారు, సీత అమ్మవారు, లక్ష్మణ్ వారు, హనుమంతుడు. ఇదే మన వెంకటేశ్వర స్వామి. ఇది కొత్తగా పెట్టారన్నమాట ఈ గుడి, మా జిఎస్ఎల్ గుడి. కొంత ఒక లిక్ ఇచ్చేస్తున్నాను చూడండి. గాయస్ ఇప్పుడు ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసాము. బాగా దండం పెట్టుకున్నాము, మంచి కోరికలు కోరుకున్నాము. యాక్చువల్గా తీద్దాం అనుకున్నాము కానీ తీయడానికి అవ్వలేదు ఫ్రెండ్స్. చాలా జనాలు ఉన్నారు అక్కడ, సో అవ్వలేదు. మాకు తోచిన వీడియోలు అయితే తీసాము అండ్ మేము చాలా ఫోటోలు కూడా దిగాము. అవి ఫోటోలు పోస్ట్ చేయలేము కానీ వీడియోస్ అయితే క్లిప్స్ పెడతాము. ఓకే, ఇంకా చెక్ ఇట్ అవుట్ ఆన్ యూట్యూబ్ ఛానల్. ఓకే గాయస్ బాయ్. మేమైతే హాస్టల్కి వచ్చేసాము ఇప్పుడు ప్రస్తుతానికి. నా ఫ్రెండ్ అయితే మెస్కి వెళ్ళింది. ఈరోజు మా మెస్లో టిఫిన్ పెడుతున్నారు అన్నమాట. సో వెళ్ళింది. అంటే నాకు ఇంకా కొంచెం సోక్ ఎక్కువ కాబట్టి నేనైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే నేను టిఫినే పెట్టుకున్నాను. కింద నుంచి తెచ్చుకోవచ్చు కదా, లేదు నాకు బయట నుంచే కావాలి, అందుకు బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. అయితే మా వినాయక చవితి కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకి మళ్ళీ వచ్చేస్తాం. అంతవరకు బాయ్. ఇట్లు మీ తెలుగు అమ్మాయి. Thanks for watching the video. Like and share and subscribe.